నమస్తే సార్. నమస్తే బాబు. సార్ నగరిలో ఎవరు గెలుస్తారంటారు సార్? ఎందుకంటే భానుప్రకాష్ గారు గెలుస్తారా? అటేపు రోజా గారు గెలుస్తారా? ఎందుకంటే అవును. రోజా గారు యాజ్ యూజువల్ హ్మ్. ఫైర్ బ్రాండ్ అంటారు. ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఒక అద్దు అదుపు లేకుండా. అవును. అక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారనుకుంటే ఇక షూర్ అండి. తప్పకుండా ముద్దు కృష్ణమనాయుడు చిన్న నాయకుడు గాదు. అంటే పార్టీ తెలుగుదేశం ఫార్మ్ అయినప్పటి నుంచి ఉన్న నాయకుడు. ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. అంటే లాస్ట్ టైమే గెలిచేసాను భానుప్రకాషు. కానీ ఈసారి తప్పకుండా గెలుస్తాడు. ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. హ్మ్. చంద్రబాబు నాయుడు మీద ఇష్టం కాకుండా వ్యతిరేకత ఒకటి వాళ్ళకి కలిసొచ్చిందన్నమాట. తప్పకుండా గెలుస్తాడు. అంటే ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా? లేకపోతే అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే రోజా గారి మీద వ్యతిరేకత అదే వచ్చిందా? చెప్తున్నాను బాబు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది గనక అదొక పెద్ద బాంబులా పనిచేస్తుంది. హ్మ్. కానీ రోజా తాలూకు నోరు ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినట్టయితే, ఆ రోజా మాట్లాడే మాటలకి ప్రజలు రెచ్చిపోయే విధానం మనుషులైతే చచ్చిపోతారు ఉరేసుకొని. మరి ఆ సిగ్గుమాలిన నవ్వేమిటో తెలీదు. ఆయన దీవెనలేమిటో తెలీదు. అంటే నగరిలో ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్‌సీపీ తాలూకు యజమానులు అంటే నాయకులందరూ కూడా "అయ్యా! రోజాకి నువ్వు టికెట్ ఇవ్వద్దు. ఇచ్చినా ఓడిపోతుంది. రోజా బ్రహ్మాండంగా రోజా ఒక్కతే మంత్రి కాదు. రోజా మొగుడు, రోజా ఇద్దరు అన్నదమ్ములు కూడా మంత్రులే. ఓ 100,00,00,000 లేనటువంటి రోజు ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించింది. మీరు ఆలోచించుకోండి. మీకు నష్టం వాటిల్లుతుంది. అందువల్ల పార్టీలో ఉన్నవాళ్ళుగా అంటే సర్వస్వం మానుకునే కదా పార్టీలో ఉండాలి. ఆళ్ళు ఎందుకోసం ఆలోచిస్తారండి. 5 సంవత్సరాలు అలాగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకోసం ఉంటారండి. అంటే ఎన్నికలు వచ్చినట్టయితే ఏదో ఓ పదవి వస్తుంది కదా! ఏదో ఓ సీట్ ఇస్తారు కదా! ఏదో జీవనోపాధి మార్గాన్ని చూపిస్తారు కదా! జీవనోపాధి మార్గాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ డబ్బుతో వాళ్ళు పార్టీకి సేవలు చేస్తూ కూర్చుంటే, పార్టీ కూడా పెట్టాలి కదా! మనల్ని నమ్ముకొని ఒకడు పని చేస్తున్నాడు. వాడు ఏం చేయాలి? నీ డబ్బులున్నా లేకపోయినా సరే నీ నెలకి ఎంత ఇవ్వాలో, ఎంత ఇద్దాం అనుకుంటున్నారో ఇచ్చేయాలి కదా! ఒక 2 నెలలు, 3 నెలలు ఒక డ్రైవర్ పనిచేస్తాడండి. నాలుగో నెల డ్రైవర్ పనిచేస్తాడా? మొత్తం ఇస్తే గాని పనిచేయడు. హ్మ్. అలా ఉంటే వాళ్ళ హ్యూమన్ నేచరు. అవును. మరి అది వాళ్ళు ఎందుకు ఆలోచించటం లేదో తెలీదు గానీ ఆలోచించకుండా రోజా తాలూకు మాయలో పడిపోయాడన్నమాట. రోజా మాయలో జగన్. హ్మ్. రోజా మాయలో జగన్ పడిపోయాడు. హ్మ్. ఇప్పుడేం చేయలేమన్నమాట. అట్లాంటి యూజ్‌లెస్ ఫెలోస్‌కి సీట్లిచ్చి తర్వాత బాధపడి ప్రయోజనం ఏముంది? ఈసారి మాత్రం నగిరిలో ఎవరు అంటే రోజాకి ఓటెయ్యరు. ఎందుకంటే రోజా మాటలు విలువ తగ్గిపోయింది. రోజా మొగుడు ఆహ్, సెలవుమణి. ఆయన తాలూకు వాల్యూ పడిపోయి సెలవుమణికి ఒక అడ్వాంటేజ్ ఉంది రోజా మొగుడికి. ఏంటంటే నగరంలో చాలామంది చేనేత కార్మికులున్నారు. హ్మ్. పద్మశాలీలున్నారక్కడ. ఆ పద్మశాలీలుంటే లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఆయన పిల్లలు రోజా వెళ్ళి, మీ కులస్తులు మేము ఇన్ని ఇబ్బందులు పడ్డాం, ఇంత దెబ్బతిన్నాం. మీరు గాని మాకు ఓటేయకపోయినట్టయితే మరి మాకు ప్రాణాలకు తెగించి పోవడమే తప్ప ఇంకో మార్గం లేదు. అంతా కడుపు, కాలు పట్టుకొని బతిమాలి, బామాడి ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళని ఒక్కసారి కూడా పలకరించకపోవడం, ఉద్యోగాలు వేయిస్తానని చెప్పడం, సీట్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు ఇస్తానని చెప్పి ఒక 70,00,000కి డిమాండ్ చేస్తే 60,00,000 తీసుకున్నట్టుగా ఒప్పందం పడడం, అది సోషల్ మీడియాలో వస్తే దానికి ఏదో ప్రో నోట్ ఏదో రాసివ్వడం. ఇన్ని కార్యక్రమాలు జరిగాయంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందండి. 40,00,000 మాత్రం మీరు కష్టం చేసినటువంటి డబ్బు వృధా ఒడిలో పడేశారంటే ఎంతగా తెగిస్తారు మీరు? మీ హ్మ్. సొంత డబ్బు గదా! మరి రోజా డబ్బిచ్చినంత వరకు వాళ్ళు శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, మొగుడు ఈవిడ నలుగురు చేస్తున్నారు. ఆ నగర ప్రాంతంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రాళ్ళ మాఫియా. ఈ ఒక మాఫియా ఎన్ని మాఫియాలు చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఈ రోజా ఏ మొహం పెట్టుకొని గెలుస్తుంది? దాన్ని ఆలోచించుకొని ఒక నాయకుడు ఎవరైనా సరే మన మన ఆహ్, అధినాయకుడికి ఫేవర్‌గా ఉండొచ్చు. గానీ అధినాయకుడిని
అధినాయకుడు కూడా అన్న మాటలు మాట్లాడేసి ప్రతి ప్రజల్లో పూర్తిగా నోరు డ్రైనేజ్ అయిపోయింది. నోరు కంపు, ఏమిటి ఇలా మాట్లాడుతుంది, అసలు ఆడదేనా అనిపించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడడం మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి రోజాని ఆడమనిషిగా చూడరు ఎవరును. రకరకాలుగా చూస్తారన్నమాట. అంత బ్యాడ్ అయిపోయింది గనక రోజా మాత్రం నెగ్గే అవకాశమే లేదు. సార్ ఈ 10 సంవత్సరాల్లో రోజా గారు మంచి అసలు చేయలేదంటారా నగరిలో? ఇది మంచి కార్యక్రమాలు గాని, మంచి పనులు గాని, సీసీ మంచి రోడ్లు గాని? కార్యక్రమాలు లేదండి. ఆహ్, మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజలెందుకు తిట్టుకుంటారు? ఏదో మొన్న ఆహ్, ఆడుదాం ఆంధ్ర అని ఆంధ్రాలో ఆటల కార్యక్రమం పెట్టింది. డాన్సుల కార్యక్రమం పెట్టింది. ఏవో చేసింది గానీ మిగతా కార్యక్రమాలు ఏమి చేయలేదండి. హ్మ్. ఇన్ని మరుగున పడినటువంటి దేవాలయాన్ని వెలికి తీసుకొస్తే సేవ చేసినట్టు. అలాగే దానికి దేవాలయానికి మినిమమ్ ఖర్చులు లేక మూతపడుతున్నటువంటి దేవాలయాల్ని తెరిపించి అది ఆ గుళ్ళల్లో దీపం వెలిగేలా చూస్తే అది మంచి కార్యక్రమం. అలాగే ఎక్కడ మన ఆంధ్రదేశంలో ఎక్కడ లేని అందాలు ఉన్నాయి. ఒక పాడేరు తీసుకోండి, ఒక అరకు వ్యాలీ తీసుకోండి, ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఒక గోదావరి తీసుకోండి, అంత సౌందర్యం ఇంకేమైనా ఉందా? ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చండి. కృష్ణా నదిని తీసుకోండి, ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చండి. అలాగా పెన్నా నది, ఇలాగ పెన్నా నది అంటే మన శ్రీకాకుళంలో పినాకిని అంటారన్నమాట. ఇట్లాంటి నదుల తీరంలో ఉన్నటువంటి టూరిజాన్ని ఎంత బాగా డెవలప్ చేయొచ్చు. ఏ తేజం లేకుండా ఒక్కసారి జనాల్ని తిట్టడానికి మాత్రమే నేనున్నాను. నా శాఖ జనాల్ని తిట్టే శాఖ. ముఖ్యంగా నాకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే తెల్లారి లేచినట్టయితే మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్‌ని తిట్టడం ఒకటి. దాంతో నా బాధ్యత తీరిపోతుందని అనుకుని ఒక ఒక నికృష్టమైనటువంటి ఆలోచనలో తనను తాను పతనం చేసుకుంది. హ్మ్. తనను తాను పతనం చేసుకుందన్నమాట. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.